దేవుడికి ఇచ్చేటప్పుడు మళ్ళీ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇస్తున్నట్లయితే అది బిజినెస్. కొంతమంది టీవీ ప్రసంగికులు, ఈ విధంగా పబ్లిక్ ప్రసంగాలకి వచ్చేటువంటి వాళ్ళు మీ జోబులు కొట్టేయడానికి చేసేటువంటి ఒక తప్పుడు బోధ ఏంటి అనంటే, మీరు ఇస్తే దేవుడు ఇస్తాడు అనేటువంటి మాట. ఇది తప్పు. మనము ఇచ్చేటువంటిది కృతజ్ఞత అర్పణ. అంటే దేవుడు మనకి ఆల్రెడీ ఇచ్చేశాడు, దానికి కృతజ్ఞతగా మనం ఇస్తున్నాం. మీ ఇష్టం, మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి. కృతజ్ఞతగా ఇచ్చేటప్పుడు మళ్ళీ వెనక్కి వస్తుందని ఆశించం. ఆల్రెడీ మనకు వచ్చిన దాంట్లో మనం ఇస్తున్నాం. మీలో ఎవరైనా లూథరన్ చర్చ్కి వెళ్ళే వాళ్ళు కానీ, సిఎస్ఐ చర్చ్కి వెళ్ళే వాళ్ళు కానీ, మెథడిస్ట్ చర్చ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఉన్నట్లయితే, పాస్టర్ గారు కానుకల కోసం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో ఈ పదాలు మీరు చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. ఏమన్నా తెలుసా? మీరు ఇచ్చిన దాంట్లోంచే మేము ఇస్తున్నాం ప్రభువా అనేటువంటి మాట. మనకి ఆ ప్రార్థన ఎందుకు నేర్పించారో తెలుసా? దేవుడు మనకిచ్చాడు, దాంట్లోంచి మనకు ఇస్తున్నాం. అంతేగాని దేవుడితో బిజినెస్ చేస్తూ మనం ఇవ్వట్లేదు. 10 రూపాయలు ఇస్తాను, నాకు 20 రూపాయలు ఇవ్వు అనేది కాదు. అది ఎలా ఉంటుందో తెలుసా? తిరుపతి కొండ కింద ఒకవేళ నేను ఇలాంటి బోర్డు పెట్టాను అనుకోండి, ఏమన్నా తెలుసా? ఇక్కడ గుండు కొట్టించుకున్న వాడికి మళ్ళీ జుట్టు రాదు అని ఇప్పుడు ఎవడైనా కొట్టించుకుంటాడా? కొట్టించుకోడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు కాబట్టి మనస్ఫూర్తిగా ఇవ్వాలి.